యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లా కాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించియున్నది. ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు, అన్య భాషల గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొటేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటాస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటాస్థించినది? కొండలారా, మీరు పొటేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడులుగాను, చెకముకు రాతి బండ నుండి నీటి ఊటలుగాను చేయువాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.